వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ మరియు సెక్షాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, సెక్స్ లైఫ్, అసలు ఈ సెక్స్ గురించి మాట్లాడాలి అంటేనే చాలా ఏదో నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మో, అందరి మధ్యన మాట్లాడకూడదు అని చెప్పేసి అంటుంటారు. కానీ ఒక అధ్యయనంలో, ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే, వారానికి ఒకసారి శృంగారం చేస్తే వాళ్ళ లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అదేవిధంగా కొన్ని రకాల డిసీజులు కూడా అటాక్ అవ్వకుండా ఉన్నాయి అంటున్నారు. సో దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి సార్ అసలు? సెక్షువల్ లైఫ్ అనేది మనిషి జీవితంలో శరీరానికి ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. సో మీరు అన్నట్టు డిసీజెస్ రానన్నారు కదా. యాక్చువల్లీ ఫ్రీక్వెంట్ సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ అట. ఓకే. సో ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది. సో దాని ద్వారా మనకు ఆ డిసీజెస్ అటాక్ కావు అంటాం. సో బేసిక్గా ఈ సెక్షువల్ యాక్ట్తో మనకు టూ బెనిఫిట్స్, మెయిన్ బెనిఫిట్స్. ఒకటి ఫిజికల్ బెనిఫిట్స్ అండ్ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్. సో ఈ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్లో ఏంటి అంటే రిలేషన్షిప్, ఇంటిమసీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఎవరైతే సెక్షువల్ పార్ట్నర్ ఉంటారో హ్యాపీ లైఫ్ అనేది ఇంప్రవైజ్ అవుతుంది. సో దాంతో పాటు ఏంటి అంటే ఈ స్ట్రెస్ రిలీఫ్, ఇది ఎలా జరుగుతుంది అంటే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి, హ్యాపీ హార్మోన్స్ అనేవి. ఈ డోపమిన్ కానీ, సెరటోనిన్ కానీ, ఆక్సిటోసిన్ కానీ ఇలాంటివి ఉత్పత్తి అవుతాయి. సో ఇవి స్ట్రెస్ని రిలీఫ్ చేస్తాయి. ఈ స్ట్రెస్ రిలీఫ్ మామూలుగా మనం ఏమిటంటే ఎక్స్టర్నల్గా ఎందుకు స్ట్రెస్లో ఉన్నాం, ఈ ఎక్స్టర్నల్ కాకుండా ఇంటర్నల్ స్ట్రెస్ అనేది మన ఈ సెక్షువల్ యాక్ట్ ద్వారా ఇంప్రవైజ్ అవుతుంది. సో ఎప్పుడైతే స్ట్రెస్ రిలీవ్ అవుతుందో హ్యాపీనెస్ కూడా ఇంప్రవైజ్ అవుతుంది. అతను ఏమీ లేకపోయినా ఈ సెక్షువల్ యాక్ట్ చేస్తే హ్యాపీగా ఉంటాడు. తిండి నిద్ర ఎట్లనో ఇది కూడా అట్లే అని అంటుంటారు. ఎగ్జాక్ట్లీ. సో దాంతో పాటు ఏంటంటే సెల్ఫ్ ఇమేజ్, మనకు మన గురించి మనకు కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో దీని ద్వారా ఏంటి అంటే ఈ ఓవరాల్ మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫిజికల్ హెల్త్. ఫిజికల్ హెల్త్లో ఏంటి అంటే మనం ఇమ్యూనిటీ అన్నాం, గుండెకు సంబంధించి హార్ట్ హెల్త్ అంటాం, అండ్ ఈవెన్ క్రానిక్గా కొన్ని పెయిన్స్ ఉంటాయి, సొమటైజేషన్ సిండ్రోమ్ అంటాం. ఫైబ్రోమయాల్జియాస్ కానీ, కొద్దిగా నడిచిన పెయిన్ రావటం కానీ, ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉండకపోయినా పెయిన్ ఉండటం కానీ, ఇది క్రానిక్ పెయిన్ నుంచి కూడా ఈ సెక్షువల్ యాక్ట్ ద్వారా మనం రిలీఫ్ పొందవచ్చు. అండ్ ఇమ్యూనిటీ బూస్టర్. సో ముఖ్యంగా మనము ఈ ఫిజికల్ హెల్త్లో ఏంటి అంటే ఈ క్యాలరీ బర్న్. ఇప్పుడు ఒక్కసారి సెక్స్ అయితే మీరు కూడా మనం మాట్లాడుకున్నాం సార్, ఒకసారి సెక్స్ చేస్తే బర్న్ అవుతాయి. సో ఒక సెక్షువల్ యాక్ట్కి సుమారుగా మనకు 150 నుంచి 250 వరకు క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. అవును. ఇప్పుడు మనము అనుకుంటాం కదా ఒక కిలోమీటర్కి ఆల్మోస్ట్ మనకు 50 క్యాలరీస్ బర్న్ అవుతాయండి. దాంతో మనం 5 కిలోమీటర్లు నడిచినంత ఉపయోగం అన్నమాట. సో ఓవరాల్గా ఈ సెక్షువల్ హెల్త్ ఇంప్రూవైజ్ అవర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. ఓకే. అంటే వారానికి ఎన్ని రోజులు శృంగారం చేస్తే హెల్దీ సెక్స్ అంటారు సార్? ఎందుకంటే కొద్దిమంది మరీ రోజు కోరుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు నెలల తరబడి కూడా శృంగారం చేయని వాళ్ళు ఉంటారు. సో వీక్లీ వన్స్ మంచిదా, లేకపోతే నెలకు ఎన్నిసార్లు చేయాలి? యూజువలీ ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్, పార్ట్నర్ యాక్సెప్టెన్స్, వాళ్ళున్న పరిస్థితులను బట్టి మనం ఇచ్చేస్తాము. కానీ నా దగ్గరికి స్పెసిఫిక్గా పాపం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో కానీ, ఈ శృంగార లోపాలతో కానీ వచ్చినప్పుడు నేను ఆల్టర్నేట్ డే సెక్షువల్ యాక్ట్ చేయమంటాను. సో ఎంత ఏజ్ ఉన్నా ఏదున్నా, కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెక్షువల్ యాక్ట్ తగ్గచ్చు. బట్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి సెక్షువల్ ఇంప్రూవ్మెంట్, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఆల్టర్నేట్ డే సెక్షువల్ యాక్ట్కి వెళ్ళడం బెటర్. బట్ వీక్లీ వన్స్ మినిమం అనేది చెప్పచ్చు. ఇది అంటే మీ దగ్గరకు వచ్చిన రియల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పగలరా అండి? అంటే మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాబ్లంతో వచ్చారు సార్, మీరు చెప్పిన తర్వాత వీక్లీ మేము వన్స్ లేదంటే ఆల్టర్నేట్ డే వన్స్ కలుస్తున్నాము, మాకు ఇప్పుడు ఒక హ్యాపీగా ఉంది, లేదంటే వెయిట్ ఎక్కువ ఉన్నాను, వెయిట్ తగ్గింది, ఈ విధంగా ఏమన్నా ఉన్నాయా సార్ ఎక్స్పీరియన్సెస్? అంటే బేసికలీ నా దగ్గరికి పురుషాంగ స్తంభన లోపాలు కన్నీ వస్తారండి. ఈ పురుషాంగ స్తంభన లోపాలు అంటే అంగం స్తంభించడంలో ఇబ్బంది, కోరిక ఉంటుంది, సెక్స్ చేయాలన్న కోరిక ఉంటుంది, బట్ వాళ్ళకి అంగం స్తంభించదు.
సో వీళ్ళకి ఏం చేస్తాము మనము ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా మనము వాళ్ళ బ్లడ్ సప్లై అంగానికి బ్లడ్ సప్లై పెంచి పురుషాంగ స్తంభంని కరెక్ట్ చేస్తాం. ఓకే ఓకే. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ సాంసారిక జీవితంలో ఇంప్రూవ్ అవుతారో ఈ మెంటల్ ప్రీస్ స్ట్రెస్ అంటే వాళ్ళకి అది కంప్లైంట్ కాదు, అది అడ్జస్ట్ అయిపోయింటారు, దాన్ని అడాప్ట్ అయిపోయింటారు, అలవాటు అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే హ్యాపీ సెక్షువల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందో, రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుందో, సోషల్ గా అతను మాట్లాడటం కానీ ప్రొడక్టివ్ థాట్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. సార్ నా లైఫ్ ని మార్చారు అని చెప్పడంలో వాళ్ళు ఓన్లీ సెక్షువల్ హెల్త్ ని మార్చడం కాదు, బేసికలీ వాళ్ళు సోషల్ గా కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అవ్వడం, ప్రొడక్టివ్ థాట్ రావడం, హ్యాపీగా ఉండడం, దాంతో ఇంకా ఎక్కువ అంటే లైక్ మానసికంగా కూడా ఇంప్రూవ్ అవుతారు. ఓకే. ఈ విధంగా ఈ షాక్ థెరపీ ఏంటి సార్, అంటే దీని యూజెస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మెయిన్? ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ సెక్స్ స్పెషలిస్ట్ అని అంటేనే మీ పేరే వస్తూ ఉంది. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో షాక్ వేవ్ అని చెప్పేసి వినపడుతూ ఉంది. ఈ షాక్ వేవ్ ఎట్లా పనిచేస్తుందండి? సో ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటంటే అంగానికి మనము ఎక్స్ట్రా కార్పోరియల్గా నాన్ ఇన్వేసివ్గా మనం అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటి టెక్నిక్. సో దీంతో ఏమవుతుంది అంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి నియోవాస్కులరైజేషన్ అంటే కొత్త రక్తనాళాలని ఇంప్రవైజ్ చేస్తాం. సో దాంతో ఏమవుతుంది, కోరిక తగ్గట్టు అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఈజీగా కరెక్ట్ చేసుకొనేసి మనము వాళ్ళ హ్యాపీ సెక్షువల్ లైఫ్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. సో ఇది మనము ఎమోషనల్లీ వీటికన్నా ఏంటి అంటే ఈ అంగానికి మనం షాక్ వేవ్ థెరపీ అని చెప్పాం కదా, ఇది దీన్ని షాఫ్ట్ ఆఫ్ ద పెన్నిస్ అంటాము, దీనికి అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో దీంతో ఏమవుతుంది, అంగానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. సో అంగానికి ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో యాక్చువల్లీ మెత్తగా ఉన్న స్తంభన లేకుండా ఇబ్బంది పడుతున్నది అంగం స్తంభించడం మొదలవుతుంది. సో దీంతో వాళ్ళ సెక్షువల్ యాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే ఓకే. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి దీనివల్ల షాక్ వేవ్ థెరపీ వల్ల? సో షాక్ వేవ్ థెరపీ అందుకనే బేసిక్గా షాక్ వేవ్ థెరపీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఈవెన్ అప్లై చేసేటప్పుడు డిస్కంఫర్ట్ కానీ ఉండదు. తీసుకునే వాళ్ళు యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తారు. సో నాకు ఇంప్రూవ్ అవుతుంది సార్, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అని కూడా అంటారు. ఎన్ని సెషన్స్ పడుతుందండి? సో యూజువల్లీ నా దగ్గర నేను అంటే డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, నేను 8 to 12 సెషన్స్ ఇస్తాను. 8 to 12 సెషన్స్ పర్ హెడ్ ఇస్తాము. అంటే వీక్లీ వన్స్ లెక్కన వీక్లీ ట్వైస్ తీసుకునే వాళ్ళు ఉంటారు. కొద్దిగా నాకు ఫారం నుంచి బయట నుంచి వచ్చి వెంటనే తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి త్వరగా ఇవ్వటము అలా జరుగుతుంది. బేసికలీ ఇది ఏంటి అంటే లాంగ్ టర్మ్ లో ఉపయోగపడేది, వెంటనే మనకు రిజల్ట్స్ వచ్చేది కాదు. ఏదో డైరెక్ట్ గా టాబ్లెట్ వేసుకుంటే 1 hour కి అలా కాకుండా ఇది మనం లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కాబట్టి ఇది వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఇవ్వాలో దాన్ని సెషన్స్ వైజ్ ఇవ్వడం అనేది. ఓకే ఓకే. ఇదంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ కంటిన్యూ ఉంటుందా, మళ్ళీ ఇప్పుడు వచ్చిన స్టామినా అనేది తగ్గే విధంగా ఉంటుంది? మనం ఒకసారి ఈ షాక్ వేవ్ థెరపీ అప్లై చేసిన తర్వాత కోమార్బిడిటీస్ ఉంటాయి కొంతమందికి, అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ కానీ, కొన్ని ఫిజికల్ కోమార్బిడిటీస్ ఉంటాయి. దానికి టాబ్లెట్స్ కూడా వాడే వాళ్ళు ఉంటారు. సో దానివల్ల ఏంటి అంటే మనం ఒక్కసారి ఈ సెషన్స్ అయిపోయిన వాళ్ళకి ఒక 2 to 5 years ఇబ్బంది లేకుండా పర్సన్ టు పర్సన్ ఉంటుంది. కానీ 5 years తర్వాత వాళ్ళు తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేకుండా. కానీ యంగ్ పీపుల్ ఉంటారు, అంటే ఇంక నాకు మ్యారేజ్ ఉంది త్వరగా వెళ్ళాలి, సో వాళ్ళు యూజువలీ ఆ మ్యారేజ్ వరకు ఇబ్బంది పడతారు. ఈ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్ ఆర్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం, వాటిని ఈ లైఫ్ లాంగ్ అని చెప్పొచ్చు. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. అందరికీ కూడా చాలా వరకు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దీని గురించి మాట్లాడాలి అంటేనే మొహమాట పడే వాళ్ళు ఉంటారు. సో కానీ అందరికీ చెప్పుకోలేని సమస్య ఇది. ఆ సమస్య కూడా చాలా వరకు క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.